ఇటు కృష్ణా డెల్టాకు దాదాపు 170 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ డెల్టాకు జీవం పోయడంలో ప్రకాశం బ్యారేజీ 70 ఏళ్ల ఘనత దాగి ఉంది. అలాంటి బ్యారేజీని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని ప్రస్తుత కూటమి సర్కార్ అంటోంది. ఈ మేరకు కేసులు కూడా నమోదు చేసింది. ఇందుకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తలశీల రఘురాం. మునిగిన పడవలు అతని అనుచరులవే. వాంటెడ్గా పడవలను నదిలో వదిలి విధ్వంసానికి వ్యూహం పన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకు ఎవరి తలశీల రఘురాం, ఎందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు? ఏపీలో రాజకీయాలంటే కులాల చుట్టూ తిరుగుతుంటాయి. నలుగురు నవ్వుపోదరు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంటుంది నాయకుల తీరు. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో కొత్తగా వచ్చినటువంటి ఏ కులం నాయకులను ఆ కులం వారితోనే తిట్టించడం, ఇదంతా జగన్మోహన్ రెడ్డి సర్కారులో జరిగిందే. మరి సర్కార్ మారింది కదా అనుకుంటే ప్రస్తుతం మరో అంశం తెర మీదకు వచ్చింది. అదే ప్రకాశం బ్యారేజ్ని విధ్వంసం చేసే ప్రయత్నం. దీని వెనుక దాగి కుట్రకోణం. ఇవి ఆరోపణలా, వాస్తవాలా? పోలీసులు సంపాదించిన ప్రాథమిక ఆధారాలేంటి అనే విషయాలను గమనిస్తే ముందుగా తెర మీదకు వస్తున్న పేరు తలశీల రఘురాం అనే వైసీపీ నేత. ఇంతకు ఎవరి తలశీల? వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కమ్మ సామాజిక వర్గానికి టార్గెట్ చేస్తూ జగన్ పాలన సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిసార్లు అవి నిజమే అని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే అదే కమ్మ కులానికి చెందిన తలశీల రఘురాం అనే కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మాత్రం జగన్ పాదయాత్ర మొదలు సర్కార్ అధికారం కోల్పోయే వరకు ఆయనతోనే ఉన్నారు. తన సేవలకు గాను ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాడు జగన్. ప్రస్తుతం అధికారం కోల్పోయింది వైసీపీ. కూటమి అనూహ్య విజయంతో అధికారం దక్కించుకుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సర్కారుకు ఆ ప్రతిష్ట రావాలంటే ఏపీలో కొత్త ట్రెండ్ చూస్తున్నాం కదా. ఏ కులం వారితో ఆ కులం వారిని తిట్టించడం. సేమ్ ఫార్ములాను ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి అప్లై చేశారు. కమ్మ కులానికి చెందిన తలశీల రఘురాం ఇందులో కీ రోల్ ప్లే చేశారు. ఇది మనం ఆరోపిస్తున్న మాట కాదు, సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి చెప్పిన మాట. పెద్ద పెద్ద పడవలను నదిలో వదలడం వెనుక దాగి కుట్ర కొనం బ్యారేజీని కూల్చడమే అంటున్నారు. దీని వెనుక రెండు ప్రధాన కోణాలు ఉన్నాయి. ఒకటి, బ్యారేజీ ధ్వంసం అయితే ఆ అపఖ్యాతి చంద్రబాబు సర్కారుకు వస్తుంది. రెండోది, కృష్ణా తూర్పు పశ్చిమ డెల్టాలో పరిధిలో కమ్మ సామాజిక వర్గమే బలమైన వర్గం. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఇందులో కీరోల్ మాత్రం అదే కులానికి చెందిన తలశీల కావడం గమనించాలి. ఏదైతే మరి యొక్క బుడమేరకు సంబంధించి ఎటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసిక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైనా తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పనిచేశాము కాబట్టి అందరూ ఆశ్చర్యపోయిన విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మిలిటరీ వాళ్ళు అభినందించారు. ఎందుకంటే ఇది దారి చెంది లేని ప్రాంతం. ఈ ప్రాంతంలో గండ్లు కొట్టాలనంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుందామన్నా ఎక్విప్మెంట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. కొన్ని అవతల గట్టుగా మార్గం వేసుకుందామన్నా ఇంతకంటే వీక్గా అటు బండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి గళ్ళు కొడతాలని అంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్లు గడ్డలు తీసుకొద్దామన్నా 30 టన్నులు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఏదైతే సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రతిదానికి కులం లింకు పెట్టిన తీరు అందరూ చూసిందే. అమరావతికి కులం కంపు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ప్రకటనలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నంత కాలం కమ్మ కులంపై కాలకూట విష ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో కూడా తన అమ్ముల పొదిలి తలశీల రఘురాంను జాగ్రత్తగా చూసుకున్నాడు జగన్. తనకు అవసర వేళ అతనే తన అస్త్రం కదా మరి. అందుకే అధికారంలో ఉన్నంతకాలం తన అనుచరులతో ఇసుక అక్రమ తవ్వకాలు చేయించిన ఏ అధికారి అటువైపు చూడలేదు.
అనుచెరగడం పాడింది పాటగా సాగింది. తలసీల తమ్ముళ్ళమంటూ వారు సాగించిన ఆగడాలు, సామాన్యులపై దౌర్జన్యాలు అదుపు లేకుండా సాగిన తీరు నియోజకవర్గంలో ప్రతి వారికి అనుభవమే. వీరి అకృత్యాలకు అండదండ తలసీల అయితే ఆయనకు సొంత వర్గంపైనే దాష్టికం చేయించే ధైర్యం జగందే. వరద తగ్గడం లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం జిమ్ముతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీల నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే, నేరస్తుల రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణానది వరదకు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను బలంగా ఢీకొట్టిన బోట్లు ఒకే రంగుతో ఉన్నాయి. ఒకే సమయంలో గేట్లను ఢీకొట్టాయి. దీనిపైన సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు మేరకు దీనిపై విజయవాడ 1 టౌన్ పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఆ బోట్లు జగన్ నమ్మిన బంటూ వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్కి చెందినవని తేల్చారు. మొత్తం మీద కమ్మ నేతనే ప్రయోగించి బ్యారేజ్ని కూల్చే ప్రయత్నం చేశారన్న అంశంపై సేమ్ సామాజిక వర్గం బగ్గుమంటోంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న తలసీల ఈ కేసు నుంచి ఎలా బయటపడతానన్నది వేచి చూడాలి. తాను కేసు నుంచి బయటపడినా సొంత వర్గానికి మాత్రం చెరువ కాగలరా అంటే ప్రశ్నార్థకరమే. కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా?
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 4 తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం